విత్డ్రా చేపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకగ్రీవం కోసం సఫలమైన కాంగ్రెస్ పార్టీ నాయకులట. సో ఏకగ్రీవం చేయడానికి ఇదంతా చూడు అందరిని బెదిరించడం ఈ పంచాయతీ. నిన్న మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఓట్లు వేసేటోళ్ళనేమో ఏని ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నప్పుడు ఇంతగానం ఇప్పుడు 80% మీకు అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు మరి ఇంత డ్రామా ఆడాల్సిన పనేముంది? ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయ్ కుమార్ దంపతులట. వీళ్ళు ఎవరిల్లు? బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు. సో వీళ్ళు చూడండి బీఆర్ఎస్లో ఏకగ్రీవట, కాంగ్రెస్లో చేరికట. వికారాబాద్ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి విజయ్ కుమార్ అట బీఆర్ఎస్లో ఏకగ్రీవం చేసుకుని కాంగ్రెస్లో చేరిరు వాళ్ళు. ఎవరి సమక్షంలో అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయ్ కుమార్ దంపతులు. ఇక మీ ఇప్పుడు ఏకగ్రీవం చేసుకుని ఇట్లాంటి బెదిరింపులు చేసి ఇట్లాంటి రచ్చ చేసి ఇక మీరు ఎన్నికల గెలిచామని ఏం చెప్పుకుంటారు కదా, దాన్ని గెలిపి ఎట్లా అంటారు? అదొక గెలుపు కాదు, అది దాన్ని ఒక గెలుపు అంటారు దాన్ని. చేసుకొని సార్ మీరు ఇండిపెండెంట్ రిలీజ్ అవుతుంది. మీ ఎంబర్ ఉంటాం సచ్చినా పక్కన మీ ఎంబర్ సార్ జీవితకాలం కొట్లాడి ఎందుకు కొట్లాడుతున్నారు? మనకి వచ్చిన అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నేను ఇచ్చేస్తే తినమని పల్లె ఇచ్చినట్టు బాబు కార్యకర్తకి ఏముంటుంది? వాళ్ళ కౌన్సిల్ కంటే ఎక్కువ ఏమన్నా దేవుడు పల్లె ఇచ్చినట్టు ఏదైతుందో ఇప్పుడు ఈయన జీవన్ రెడ్డి ఈయనతో ఒక వర్గం. ఇప్పుడు సంజయ్ అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఈయన ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిచిండు ఈయన. సో ఈయన వర్గం ఒకటి, ఇప్పుడు సంజయ్ వర్గం ఒకటి. వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న వ్యక్తులు వీళ్ళు. సో వీళ్ళని కాదని వాళ్ళని పట్టం కట్టడం, వీళ్ళ తరపున ఎవరైనా నామినేషన్ ఇస్తే వాళ్ళని బెదిరించడం, ఇట్లాంటివి నిన్న జరుగుతూ ఉన్నాయి. ఇదొక హై డ్రామా కనపడుతుంది నిన్న.